వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారి రచన గాలి కబుర్లు వింటారు. ఇందిరా, ఫోన్లో ఆందోళన ధ్వనిస్తున్న అక్క సావిత్రి గొంతు విని, ఏంటక్క ఆదుర్దాగా అడిగింది ఇందిర. మీరంతా ఎలా ఉన్నారే? అమ్మాయి అల్లుడు బావున్నారా? నీ ఆరోగ్యం, శేఖర్ ఆరోగ్యం అంతా బావుంది కదా? కంగారుగా ప్రశ్నలు సంధిస్తున్న అక్కతో, ఏంటక్క మళ్ళీ తెల్లవారుజామున కలేమన్నా వచ్చిందా? అక్క భయాలు అనుమానాలు తెలుసు కనుక నవ్వుతూ అడిగింది అలా. అయినా వారం క్రితమేగా స్రవంతి ఇక్కడికి వచ్చి వెళ్ళింది. తను చెప్పలేదు మేమెలా ఉన్నామో. నీకన్నీ నవ్వులాట్లేనే. ఇక్కడ కొంపలు మునిగే విషయాలు వింటుంటే నాకు నిద్ర పట్టడం లేదనుకో. సరేలే తల్లి, అంతా బాగున్నారు కదా? ఫోన్ పెట్టేసింది సావిత్రి. సావిత్రి, ఇందిర అక్క చెల్లెళ్ళు. వాళ్లకి 2 అన్నదమ్ములు. అందరికన్నా పెద్దది సావిత్రి. నలుగురిలోనూ చిన్నది ఇందిర. ఇద్దరికీ వయసులో 10 ఏళ్లు తేడా. అందుకని ఇందిరిని ఇప్పటికీ చిన్నపిల్లలాగే చూస్తుందామె. సావిత్రి విజయవాడలో ఉంటుంది. ఆవిడ భర్త అక్కడ మంచి పేరు సంపాదన ఉన్న అడ్వకేట్. ఇందిర హైదరాబాద్లో లెక్చరర్గా చేసేది. ఆమె భర్త శేఖర్ బ్యాంక్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఒక్కతే కూతురు స్నేహ. పిల్ల పెళ్ళయ్యాక ఇందిర కూడా ఉద్యోగం మానేసింది. ఎందుకు ఇంకా సర్వీస్ ఉండగా ఉద్యోగం మానేశావు అని ఎవరన్నా అడిగితే, ఇన్ని రోజులు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు మునిగిపోయి నేను శేఖర్ కబుర్లు చెప్పుకునే సమయం లేకుండా గడిపాం. బాధ్యతలు తీరిపోయాయి, డబ్బు ఇబ్బంది లేదు, ఇప్పుడైనా హాయిగా కబుర్లు చెప్పుకుందామని అని చెప్పేది. ఒసే ఇందిరా, శేఖర్ భలే మంచివాడే. నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు దొరికాడు. ఒక్కసారైనా ముఖంలో విసుగు చూడలేదు అని అక్కయ్య అంటే, బ్యాంక్లో ఖాతాదారులతో ఓపిగ్గా మాట్లాడ అలవాటయిందిలే ఆ శాంతం. పెళ్ళాం దగ్గరికి వస్తే కోపాలు చిరాకులు అన్నీ బయటకు వస్తాయి. మీ మరిదిని హో పొగిడేయకు అనేది నవ్వుతూ ఇందిర. వీళ్ళు అన్యోన్య దంపతులని బంధువులందరూ అంటారు అనుకుంటారు. అలాంటి వారి గురించి ఇప్పుడు వింటున్న వార్తలు చెల్లెలికి ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు సావిత్రికి. ఇందిరది సర్దుకుపోయే స్వభావం. శేఖర్ సరే సరి. అలాంటి వాళ్ల కాపురంలో గొడవలేమిటి? నమ్మశక్యం కాకపోయినా చెప్పింది ఎవరో తెలియని మనిషి కాదు. ఆమె మరిది కూతురు స్రవంతి. కూతురు పుట్టాక ఉద్యోగం మానేసిన స్రవంతి ఇప్పుడు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. పెద్దమ్మ, నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది, ఒక్కదాన్ని వెళ్తాను, 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో. హోటల్లో ఉండాలంటే భయంగా ఉంది పెద్దమ్మ అన్న స్రవంతితో, హోటల్ ఎందుకే? ఇందిర పిన్నుందిగా, నువ్వు హోటల్లో ఉన్నావంటే కోప్పడుతుంది కూడా, నే ఫోన్ చేసి చెప్తాగా అంది సావిత్రి. స్రవంతి వస్తోందంటే సంబరపడింది ఇందిర. ఇంటర్వ్యూకి వస్తూ హోటల్లో ఉండడం ఏమిటక్క? ఏ రైలుకి వస్తుందో చెప్పమను, ఈయన స్టేషన్కి వెళ్తారు అంది. అలానే స్రవంతి రైలు దిగేసరికి శేఖర్ ఎదురు చూస్తున్నాడు. ఇంత పొద్దునే ఎందుకు ఇబ్బంది పడ్డారు బాబాయ్? నేను వచ్చేసేదాన్ని కదా అన్న స్రవంతితో, అదేమిటమ్మా, నాకు వేరే పనే ఉందని ఉదయం వాకింగ్ బదులు ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ మీద వాక్ చేశాను. ఇంటికి వచ్చేసరికి ఎదురు చూస్తోంది ఇందిర. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? ముందు మీ వారికి చెప్పు ఇక్కడికి చేరినట్టు, లేకపోతే కంగారు పడతారు. అబ్బా, సందు చివర్లోనే చెప్పించాను, మళ్ళీ నీ కబుర్లలో మర్చిపోతుందని అన్నాడు శేఖర్. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన స్రవంతికి వేడివేడి దోశలు వేసి తను కూడా తింది ఇందిర. బాబాయ్ తినరా పిన్ని అంటే, అబ్బే ఆయన గారు మనతో తినరమ్మా, ఆయన పలహారం వేరే మూతి విరిచింది. శేఖర్ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు. స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తమ కారుని తెలిసిన డ్రైవర్ని ఇచ్చి పంపింది ఇందిర. క్యాబ్ దొరక్కపోతే టెన్షన్, కారులోనే వెళ్ళమ్మా, డ్రైవర్ అక్కడే ఉంటాడు, ఎంత టైం అయినా పర్వాలేదు, ఇంటర్వ్యూ అవగానే మళ్ళీ కారులో వచ్చేసేయ్ అని చెప్పారు. మొహమాటానికి వద్దన్నా డ్రైవర్ ఉండడం ఎంత మంచిదో తెలిసొచ్చింది స్రవంతికి. గచ్చిబౌలి అంతా ఒక పద్మవ్యూహంలా ఉంది.
డ్రైవర్ సరిగ్గా ఆఫీస్ ముందు దింపి, అమ్మా నేను ఈ పక్కన ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ ఉందేమో చూసి అక్కడ కారు పెడతానమ్మా, మీరు అయిపోయాక ఫోన్ చేయండి, లేట్ అయినా పర్వాలేదు, నేను బాక్స్ కూడా తెచ్చుకున్నానమ్మా లంచ్కి అన్నాడు. సరే అని వెళ్ళిన స్రవంతికి 3 రౌండ్ల ఇంటర్వ్యూలు అయ్యేసరికి టైం కూడా 3 అయ్యింది. మధ్యలో వాళ్ళు చిన్న స్నాక్స్ ఇచ్చారు, దాంతో పెద్ద ఆకలి వేయలేదు. మెయిల్ పంపుతాం అన్నారు, కానీ స్రవంతికి తాను సెలెక్ట్ అయినట్టు అర్థమైంది. జీతం ఎంత కావాలి, హైదరాబాద్లో చేస్తావా, బెంగుళూరు వెళ్తావా, మీ ఆయన ఎక్కడ చేస్తారు, పాప ఆయన ఎవరు చూస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారు. ఇంటికి రాగానే ఇందిర ఇంటర్వ్యూ విశేషాలు అడిగి తెలుసుకుంది. శేఖర్ కూడా అక్కడే కూర్చుని విన్నాడన్నీ. నీకు ఉద్యోగం వచ్చినట్టే అన్నారు ఇద్దరు. పగలు భోజనం సరిగ్గా చేయలేదని చెప్పి రాత్రి త్వరగా భోజనం పెట్టేసింది ఇందిర. స్రవంతితో పాటు తను కూడా తినేసింది. శేఖర్ భోజనానికి కూర్చోలేదు. అదేంటి పిన్ని, బాబాయ్ తినరా అంటే, ఆయనకి నా వంట సొక్కడం లేదమ్మా, ఏదో గడ్డి కాదని తింటారు విసుగ్గా అన్న ఇందిర మాటలు స్రవంతికి అర్థం కాలేదు. పొద్దున్న కూడా బాబాయ్ టిఫిన్ తినలేదు, ఇప్పుడేమో డిన్నర్ చేయటం లేదు, ఎందుకని? పైగా పిన్ని మామూలుగా అస్సలు విసుక్కోదే, అలాంటిది ఆయన్ని విసుక్కుంటోంది అనుకుంది స్రవంతి. పగలంతా అలసిపోయి వచ్చావు, త్వరగా పడుకుందాం పద పద అని గెస్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది ఇందిర స్రవంతిని. అక్కడ చూస్తే రోజూ వాడుతున్నట్టే ఉంది ఆ బెడ్రూమ్. ఇందిర అక్కడి వార్డ్రోబ్లోంచి నైటీ తీసి మార్చుకుంటూ, నీకు ఇవ్వనా అని అడిగింది. వద్దు పిన్ని, నేను తెచ్చుకున్నాను అని స్రవంతి కూడా నైట్ డ్రెస్లోకి మారింది. హబ్బబ్బబ్బా, బాగా వేడిగా ఉంది కదూ, కాసేపు ఏసీ వేస్తానుండు అని తలుపుల దగ్గరికి వేసింది. కొంచెం సేపు ఏసీ వేసి రూమ్ చల్లబడ్డాక ఫ్యాన్ వేసి పడుకుంది. నాకేమో మధ్యాహ్నం నిద్ర పట్టదమ్మా, అందుకే త్వరగా పడుకుంటాను అన్న ఇందిరని, మీ బెడ్రూమ్లో పడుకోవా అని అడగలేకపోయింది స్రవంతి. కొత్త చోటు కావడం, ఇందిర ప్రవర్తన చిత్రంగా ఉండడంతో ఆమెకి నిద్ర పట్టలేదు. ఇంకో గంట తర్వాత శేఖర్ వచ్చి, ఇందిర నిద్రపోయిందా అని అడిగి, గుడ్ నైట్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు హాల్ నుంచి టీవీ శబ్దం నెమ్మదిగా వినిపించి తర్వాత అది కూడా ఆగిపోయింది. కాసేపటికి స్రవంతికి కూడా నిద్ర పట్టేసింది. మర్నాడు పొద్దున్నే లేచిన స్రవంతికి ఇందిర అప్పటికే లేచి టిఫిన్ చేస్తోంది. బాబాయ్ వాకింగ్కి వెళ్ళారు, వచ్చేస్తారమ్మా అంటూ కాఫీ ఇచ్చి తను కూడా తాగింది. ఈలోగా శేఖర్ వచ్చి అతనే నిమ్మకాయ తేనె కలుపుకొని ఆ నీళ్లు తాగాడు. రైలెక్కిన స్రవంతికి ఇందిరా శేఖర్ల ప్రవర్తన కొద్దిగా విడ్డూరంగా అనిపించింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ కలిసి కాఫీ తాగరు, కలిసి భోజనం చెయ్యరు, ఒక రూంలో పడుకోరు. ఏమైంది వీళ్ల మధ్య? వచ్చి రాగానే సావిత్రికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ సంగతి చెప్పి చూచాయగా ఇందిర పిన్ని గురించి చెప్పింది స్రవంతి. ఏమంటున్నావే? ఇందిరకి శేఖర్కి గొడవలా? ఇద్దరూ వేరువేరు రూముల్లో ఉన్నారా? అవ్వా, నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా అయోమయంగా అంది సావిత్రి. సావిత్రి చెల్లెల్ని సంగతి ఏమిటని అడిగేలోగా స్రవంతి ఈ సంగతి దాచుకోలేక తల్లితో చెప్పేసింది. స్రవంతి తల్లి అనసూయ ఒక పెద్ద టీవీ ఛానల్కి తక్కువ, యూట్యూబ్కి ఎక్కువ. ఆవిడికి వచ్చిన వార్తని రంగులద్ది తళుకులు దిద్ది బయటికి వదులుతుంది. మరో 10 రోజులకి సావిత్రి తెలిసిన వాళ్ళింటికి ఏదో పెళ్లికి వెళ్ళింది. అక్కడిద్దరు ముగ్గురు ఆడవాళ్లు, సావిత్రి, మీ ఇందిరా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారట, నిజమేనా? ఈ వయసులో విడాకులేమిటమ్మా అని అడిగేసరికి తట్టుకోలేకపోయింది సావిత్రి. ఇంకా లాభం లేదని అప్పటికప్పుడు హైదరాబాద్ కారులో ప్రయాణం కట్టింది సావిత్రి. చెప్పా పెట్టకుండా గుమ్మం ముందు కారు దిగుతున్న అక్కయ్యను చూసి ఆశ్చర్యపోయింది ఇందిర. అదేంటక్కా, ఫోన్ అయినా చేయకుండా వచ్చావు? మీ ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలేమిటే? పరిశీలనగా ఇందిరని చూసింది సావిత్రి. ఆమె మామూలుగానే ఉంది. ఇంట్లో అంత గొడవలైతే మొహంలో కాస్త తేడా తెలుస్తుందిగా, బానే ఉందిగా అనుకుంది మనసులో. ఈలోగా శేఖర్ కూడా లోపల నుంచి వచ్చి నవ్వుతూ పలకరించాడు.
సరిగ్గా భోజనాల టైంకి వచ్చింది సావిత్రి. రాక్క భోంచేద్దాం పిలిచింది ఇందిర. బల్ల మీద 2 కంచాలే ఉన్నాయి. ఇందిర ఒక కుర్చీలో కూర్చుని సావిత్రికి ఇంకో కుర్చీ చూపించింది. శేఖర్ తినడా అన్న సావిత్రితో. ఏం చెప్పమంటావక్క, నువ్వు వచ్చావు కాబట్టి నీతో చెప్పుకుంటాను నా బాధలు అని శేఖర్ వంక కోపంగా చూస్తే అతను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందిర కబుర్లు చెప్తూ బాగానే తిన్నా సావిత్రికి మాత్రం తిండి ఎక్కలేదు. ప్రయాణం చేసి అలసిపోయున్నావు, కాస్త పడుకుంది గానివిరా అని అక్కని రూంలోకి తీసుకొచ్చింది ఇందిర. తలుపు దగ్గరికి వేసి ఏసీ వేసి, నేనే వద్దామనుకున్నానక్క, నువ్వే వచ్చావు, సంగతులు చెప్పు అంది ఇందిర నడుం వాలుస్తూ. కొంపలు మునిగే సంగతులే వింటున్నామే, అందుకేగా పరిగెత్తుకొచ్చింది. అంత కొంపలు మునిగిపోయేవేమిటక్కా? నువ్వు శేఖరు విడాకులు తీసుకుంటున్నారుట, నిజమేనా? చెప్పు సూటిగా అడిగింది సావిత్రి. పిడుగుపడ్డట్టు చూసింది ఇందిర. ఏమంటున్నావక్కా? నేను శేఖర్ విడాకులు తీసుకోవడమా? ఏమిటక్కా ఇది, జోకా? అయోమయంగా అంది. జోకా ఇంకా ఏమన్నానా? టెన్షన్తో నా తల పగులుతుంటే. మీరిద్దరూ కలిసి తినడం లేదుట, వేరువేరు గదుల్లో పడుకుంటారట. అవ్వా, మొన్న మా బంధువుల పెళ్ళికెళ్తే అక్కడ మా తోటి కోడలు, మీ పెదమావగారి అమ్మాయి అందరికీ ఇదే సంగతి చెప్తున్నారు. పెళ్ళయి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులేమిటే? అసలంత సమస్యలేమొచ్చాయి? కూతురు పెళ్లి కూడా చేశారాయే. ఏదన్నా భేదాలుంటే సర్ది చెప్పడానికి మేము లేము. ఆవేశపడుతూ ఆయాసపడుతూ మాట్లాడుతున్న అక్కని చూసి ఇందిర ముఖంలో రంగులు మారాయి. నాకు శేఖర్కి విడాకులా? ఎలా పుట్టింది ఈ వార్త? అక్క ఏమంటోంది? ఇద్దరూ కలిసి తినడం లేదు, కలిసి ఒకే గదిలో పడుకోవడం లేదు. విషయం వివరంగా ఆలోచించిన ఇందిరకి ముందు ఆశ్చర్యం, తర్వాత నవ్వు వచ్చాయి. అక్కయ్యా! ఆపకుండా తెరలుగా నవ్వుతున్న చెల్లిని చూసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చినవ్వేమిటే? మతిగాని చెలించలేదు కదా కోపంగా అంది సావిత్రి. ఇవన్నీ గాలి కబుర్లక్క, దీనికోసమా నువ్వు పడి పడి అంత దూరం నుంచి వచ్చింది? గాలి కబుర్లేమిటే అంటే ఏమిటి? అన్ని అబద్ధాలనా? అబద్ధాలని ఎక్కడన్నానక్క? గాలి కబుర్లు అన్నాను నవ్వు ఆపుకుంటూనే అంది ఇందిర. ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. అసలు సంగతి చెప్తా విను. అక్కయ్య, మెనోపాజ్ తర్వాత నాకు ఆరోగ్యం కాస్త తేడా చేసింది. ప్రతిదానికి కోపం, విసుగు, గట్టిగా ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు. ఏమాత్రం ఒత్తిడి భరించలేకపోయేదాన్ని అనుకో. ఇదంతా ఉద్యోగంలోని ఒత్తిడి వల్లే అనుకుని ఆ ఉద్యోగం కాస్త మానేశాను. శేఖర్ కూడా రిటైర్ అయ్యాక ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఓపిక, ఇష్టం రెండూ ఉండేవి కావు. ఏం మాట్లాడినా గొడవ పెట్టుకునేదాన్ని. ఇంకా సరే రాత్రి అయ్యేసరికి ఉన్నట్టుండి గుండెలు దడదళ్లాడడం, చెమటలు పట్టడం, ఇవన్నీ చూసి గుండె జబ్బని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఆవిడ అన్ని పరీక్షలు చేసి మెనోపాజ్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడిందని, ఇవన్నీ దాని లక్షణాలే అని చెప్పారు. దానికోసం యోగా, ధ్యానం అన్నీ చేస్తున్నాను. ఏదో కాలక్షేపం ఉండాలని చెట్ల పని చేస్తాను. ఇక్కడ ఆడవాళ్ల గ్రూపుల్లో చేరి సంగీతం, పారాయణ ఏమిటేమిటో టైంపాస్ చేస్తున్నాను కూడా. ఒక్కోరోజు నాకు ఒంట్లోంచి విపరీతమైన వేడి వస్తుందక్క, హాట్ ఫ్లాషెస్. ఫ్యాన్ పెట్టుకున్నా సరిపోదు, ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. శేఖర్కేమో సైనస్. ఏసీ వేయగానే తనకి తుమ్ములు, ముక్కు బిగుసుకుపోవడం. ఏసీ వేస్తే తనకి నిద్ర పట్టదు, వెయ్యకపోతే నాకు నిద్ర రాదు. ఈ గోలతో ఇద్దరికీ సరైన నిద్రే ఉండడం లేదు. అందుకని వేరువేరు రూముల్లో పడుకుంటున్నాం. మరిద్దరూ కలిసి భోజనం ఎందుకు చెయ్యరుట? శేఖర్ అసలు భోజనమే చేయడం లేదు దిగులుగా అంది ఇందిర. అదేమిటే, ఏదైనా జబ్బా? చిచి, జబ్బు కాదక్క, డైటింగ్ ఎందుకే ఈ వయసులో? అదే మరి, నేను ఇదే మాట అంటే తండ్రి కూతురు నా మీదకి ఎగబడ్డారు. ఇప్పుడు శేఖర్కి 60 వచ్చాయా, బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. బాగా బరువు పెరిగాడక్క. నిజమే,
ఇప్పుడు తగ్గాలని రోజు అన్నం మానేసి అదేదో డయట్లే నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, మొలకలు, కీన్వాలు ఇలా అన్ని లెక్క ప్రకారం తింటాడు. తనకు కావలసినవి తనే చేసుకుని తింటాడు సుమా. నన్ను అవే తినమంటే ఆహా నాకెక్కవు. నా ఒక్కదానికి వంట చేసుకోలేక విసుగొస్తోందనుకో. వాళ్ళ నాన్న బరువు తగ్గి స్మార్ట్గా అవ్వాలని నా కూతురి ఆజ్ఞ. స్నేహ ఇక్కడ ఇల్లు కొందిగా, దాని గృహప్రవేశం టైం కల్లా ఈయన ఫోటోల్లో స్లిమ్గా ఉండాలట. కనీసం 10 కిలోల బరువు తగ్గాలని వాళ్ళ నాన్నకు అల్టిమేటం ఇచ్చింది అది. అంత డైటింగ్ చేస్తే నీరసం వస్తుందని నా భయం. బరువు సంగతి దేవుడెరుగు, కళ్ళు తిరిగి పడిపోతే. నా మాట తండ్రి కూతురు ఇద్దరూ లెక్క చేయట్లేదు. అలకగా అంది అక్కతో ఇందిర. ఓహో ఇదా అసలు సంగతి అనుకుంది సావిత్రి. అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పని చూసుకుని వెళ్ళక మేం ఒకే రూమ్లో పడుకుంటున్నామా, వేరే వేరే రూముల్లో పడుకుంటున్నామా, ఇద్దరూ కలిసి తింటున్నావా, ఇవన్నీ ఎందుకట వీళ్ళకి? పాత రోజుల్లో 3 గదుల ఇంట్లో 6 డజన్ మంది ఉండేవారు. ఇబ్బంది ఉన్నా అక్కడే సర్దుకోవాలి కదా. ఇప్పుడు మనుషులు 4, బెడ్రూములు 3. మొగుడు పెళ్ళం 4 రోజులు వేరే వేరే గదుల్లో పడుకుంటేనే తప్ప మేమేమన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా? విసుక్కుంటూ అంది ఇందిర. ఏదో బంధువులు వచ్చి వెళ్తుంటే ఇల్లు సందడిగా ఉంటుందని మేమనుకుంటే వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? చీచి చీచి, ఈసారి అసలు ఎవరిని రానివ్వం కోపంగా అంది. ఇప్పుడు ఇలాగే అంటావే, మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసి వస్తున్నాము అంటే. సత్యం అన్నట్టుగా అప్పుడే ఫోన్ మోగింది. వదినా బావున్నారా? వదినా బావున్నారా? అంతా బాగానే ఉన్నాం. సావిత్రకు వచ్చింది. అబ్బే ఉండదు, మా బావను వదిలిపెట్టి అదెక్కడుంటుంది. ఇంతకీ ఏమిటి విశేషం? ఎప్పుడొస్తున్నారు? మీ తమ్ముడు స్టేషన్కి వస్తారు. ఆ పెళ్ళైపోయాక తప్పకుండా మా ఇంట్లో 4 రోజులు ఉండి వెళ్ళాలి. ఓకే? అలాగే, ఓకే, తప్పకుండా రండి. ఫోన్ పెట్టేసి, అక్క మా పెద్దాడబడుచు ఫోను, ఆవిడ మరిది కూతురు పెళ్ళిట, రేపు వస్తున్నారు, 4 రోజులు ఉంటారు. సరిపోయింది. మళ్ళీ ఏ గాలి కబుర్లు పుడతాయో భయంగా అన్న అక్కయ్యతో, ఎవరైనా వచ్చినప్పుడు ఒకే రూమ్లో పడుకుంటాంలే అక్క, తెలిసొచ్చిందిగా. ఆయన్ని కూడా ఆ 4 రోజులు డైటింగ్ మానమని చెప్తానులే నవ్వుతూ అంది ఇందిర. గాలితో జాగ్రత్త పడతానులే అంది. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ గాలి కబుర్లు విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.